అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. కిందటిసారి వీడియోలో మనం బూట్ స్ట్రాపింగ్ చేసాం కదా. బూట్ స్ట్రాపింగ్ చేస్తే మనకి S3 బకెట్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. అది ఇదనమాట. మీరు స్క్రీన్లో చూసినట్లయితే చూడండి, నేను ఈ రీజియన్లో ఉన్నాను. ఇది US ఈస్ట్ 1 రీజియన్. అది ఈ రీజియన్లో చూడండి, ఇది మనకి CDKతో స్టార్ట్ అయినటువంటి బకెట్. ఈ బకెట్లోకి వెళ్ళినట్లయితే మీకు 3 ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి జిప్ ఫైల్, 2 JSON ఫైల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఫైల్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే, ఈ జిప్ ఫైల్ మన తల కోడ్ ఏదైతే ఉంటుందో, లాంబ్డా ఫంక్షన్స్ కానీ, డాకర్లో కంటైనర్స్ కానీ, ఏదైతే మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ని హోల్డ్ చేసుకుంటుంది. అదేవిధంగా మనం క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఉంటాయని చెప్పాం కదా, ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, దానికి కావాల్సిన మెటాడేటా, అవన్నీ కూడాను ఈ JSON ఫైల్స్ అనేవి హోల్డ్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి బూట్ స్ట్రాపింగ్ చేసినట్లయితే ఈ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను, ఓకేనా. సో చూడండి, ఈ జిప్ ఫైల్ ఏదైతే ఉందో ఇది మనకి లాంబ్డా ఫంక్షన్స్, అదర్ అసెట్స్ కోడ్స్, ఓకే. క్లౌడ్ ఫార్మేషన్ ఏ కోడ్ అయితే డిప్లాయ్ చేయాలో ఆ కోడ్ ఈ జిప్ ఫైల్స్లో ఉంటుంది. ఈ JSON ఫైల్లో ఏముంటుందంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఉంటాయి, ఓకేనా. అలాగే అసెట్స్ తాలూకా మేనిఫెస్టేషన్ డిస్క్రైబ్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే S3 బకెట్ ఎప్పుడు కూడా ఇలా క్రియేట్ అవుతుంది, CDK, ఓకేనా, అకౌంట్ ఐడి, రీజియన్, ఓకేనా, ఈ ఫార్మాట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు మనం బూట్ స్ట్రాప్ చేసేటప్పుడు, ఓకేనా. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మన కోడ్ ఉంటుంది, తర్వాత CDK సింథసైజ్ అవుతుంది. అంటే సింథసైజ్ ఇన్ ద సెన్స్ మనకి ఏదైతే కావాలో అన్నీ ఒక లెక్క మీద అరేంజ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అసెట్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి S3 బకెట్లోకి. అలాగే క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది S3 రెఫరెన్స్ తీసుకొని. ఆ తర్వాత ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ అవుతుంది. ఈ S3లో ఉన్న ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని యూస్ చేసుకొని ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ అయినప్పుడు మనకి కావాల్సినటువంటి రీసోర్సెస్ అన్నీ కూడాను క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఈ విషయాలన్నీ నేను ఇక్కడ రాసి ఉంచాను, సో మీరు రిఫర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామని అంటే, మన ప్రాజెక్ట్ని సెటప్ చేద్దాం. ఇనిషియల్ సెటప్ అనేది చేసుకుందాం. ఎలా ఇనిషియల్ సెటప్ చేయాలనే స్టెప్స్ నేను ఇక్కడ రాసి ఉంచాను, ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం 1 by 1. చూడండి, ఫస్ట్ మీరు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. మన ప్రాజెక్ట్ కోసం సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. నేను బిల్డ్ ట్రాక్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్లోకి మనం వచ్చేద్దాం. ఇప్పుడు CD చేంజ్ డైరెక్టరీ టు బిల్డ్ ట్రాక్, ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనం CDK యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ మనం ఇనిషియల్ చేస్తాం, ఓకే. CDK యూస్ చేసి ఇనిషియలైజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే, మొత్తం మనకు కావాల్సినటువంటి బాయిలర్ ప్లేట్ కోడ్ ఏదైతే ఉందో అది మనకి వచ్చేస్తుంది. మనం టైప్ స్క్రిప్ట్ అనేది యూస్ చేస్తున్నాం, CDK init యాప్ టైప్ స్క్రిప్ట్. సో ఇప్పుడు మరి ప్రాజెక్ట్స్ అన్నీ టైప్ స్క్రిప్ట్లో ఉన్నాయండి. మన ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అనేది బాగా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు అంతా టైప్ స్క్రిప్ట్లోనే మనం వెళ్ళాలి. చూడండి, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇది క్రియేట్ చేసే లోపు కొన్ని కమాండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, npm రన్ బిల్డ్ అని ఉంది కదా. ఇది ఏం చేస్తుంది అంటే మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తుంది, ఎన్ని టైప్ ఇష్యూస్ ఉంటే మనకు చెప్తుంది. అలాగే npm రన్ వాచ్ ఉంది కదా, ఇది మనకి ఏదైనా చేంజెస్ మనం చేస్తూ ఉంటే ఇది వాచ్ చేస్తూ ఉంటుంది. npm రన్ టెస్ట్ అనేది మనకి జస్ట్ యూనిట్ టెస్ట్ కేసెస్ అనేది మనం రాస్తాం, దాంట్లో కవరేజ్ అనేది తెలుసుకోవడానికి, ఓకేనా. టెస్ట్ కేసెస్ పాస్ అయినా లేదా కవరేజ్ ఎంత ఉంది ఏంటి సంగతి అని. అలాగే npx cdk డిప్లాయ్, ఇది చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన స్టాక్స్ని మనకి AWS అకౌంట్ రీజియన్లో డిప్లాయ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఇది వెరీ పవర్ఫుల్ కమాండ్. ఇది చేసినామంటే మనకి రియల్ రీసోర్సెస్ క్రియేట్ అయిపోతాయి AWSలో. AWS CDK డిఫ్ ఇది ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసినాం, తర్వాత మళ్ళీ ఇంకొకసారి మన కోడ్ చేంజ్ చేసినాం అనుకో, ఆల్రెడీ మనం చేసిన డిప్లాయ్మెంట్కి మనం కొత్తగా రాసిన కోడ్కి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని తెలియజేస్తుంది అనమాట npx cdk diff అనేది. తర్వాత CDK సింథసైజ్, ఓకే. ఈ సింథసైజ్ ఏంటంటే మనం ఏదైతే కోడ్ రాసినామో దాని క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కింద ప్రాపర్గా సింథసైజ్ ఇన్ ద సెన్స్ మనకి స్టిచ్చింగ్ లాగా అనమాట. స్టిచ్చింగ్ లాగా అన్నీ క్లియర్గా మనకి ఏటి కావాలో అంతా అడ్జస్ట్ చేసి పెడుతుంది సరిగ్గా. సో ఇలా సింథసైజ్ అయిన తర్వాత మనం కరెక్ట్గా అన్నీ ప్రాపర్గా అడ్జస్ట్ అయిన తర్వాత మనం డిప్లాయ్ చేసి ఇవ్వచ్చు. సో ఇవన్నమాట ఈ కమెంట్స్ గురించి. సో ఈలోపు మనది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోతే ఇక్కడ చూడండి, ఇది బిల్డ్ ట్రాకర్, ఇది నా ఫోల్డర్. ఇందులో చూస్తున్నట్లయితే మనకి ఇది బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట. సో ఇది మనకి CDK ఇచ్చింది.
ఇక్కడ మనకు readme.md ఫైల్కి వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే కమాండ్స్ గురించి మాట్లాడానో ఆ కమాండ్స్ గురించి అంతా ఇక్కడ రాసి ఉందన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఏ బ్లాంక్ ప్రాజెక్ట్ ఫర్ సిడికే డెవలప్మెంట్ విత్ టైప్ స్క్రిప్ట్ అనమాట. చూడండి, cdk.json ఫైల్ టెల్స్ ద cdk టూల్ కిట్ హౌ టు ఎగ్జిక్యూట్ యువర్ యాప్. cdk.json ఫైల్ ఇక్కడ చూడండి, కంటెక్స్ట్, అలాగే వాచ్ యాప్, ఓకే, బిల్డ్ ట్రాక్ డాట్ టిఎస్. నెక్స్ట్ స్టెప్లో మనకి వెళ్దాం. ఓకే, చూడండి, మనం ఇన్స్టాల్ చేసాం, అలాగే ఇన్స్టలేట్ చేసాం. మనకి స్ట్రక్చర్ కూడా చూసినట్లయితే మీరు సేమ్ ఇదే స్ట్రక్చర్లో వచ్చింది. ఇక్కడ చూడండి, బిన్ను, ఇది సిడికే యాప్ తలకి ఎంట్రీ పాయింట్ అనమాట. బిన్లోకి వెళ్ళి బిల్డ్ ట్రాక్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది మన తలగా స్టాక్ అంటే చూడండి, న్యూ బిల్డ్ ట్రాక్ స్టాక్, బిల్డ్ ట్రాక్ స్టాక్ అనమాట. మన తలగా స్టాక్ ఇన్ ద సెన్స్ మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ స్టెప్కి వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, వెరిఫై మనం క్రియేట్ చేసాం కదా, సింథసైజ్ చేసుకోవాలి. సింథసైజ్ అనే కమాండ్ మనం ఇచ్చినట్లయితే ఇది ఏంటంటే మనకి ఎర్రర్స్ లేకుండా ప్రింట్ అయితే మనం అనుకున్నవి కరెక్ట్గా ఉందని అర్థం. జస్ట్ మనం ఏ పని చేసినా సరే వెరిఫై చేసుకోవాలా. సో అది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి. సో చూసుకున్నట్లయితే చూడండి, ఇది జస్ట్ మనకి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా వచ్చింది రిసోర్సెస్. ఓకేనా, ఇది మెటా డేటా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, బిన్ డాట్ బిల్డ్ ట్రాక్ టిఎస్ ఉంది కదా, ఇది ఏంటంటే ఇందులో మనం మంతలుగా అకౌంట్ నెంబర్, అకౌంట్, నెక్స్ట్ రీజియన్ని మనము కాన్ఫిగర్ చేసుకోవాలి. కాన్ఫిగర్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి మనం మన అప్లికేషన్ రన్ చేయడానికి వీలవుతుంది. సింపుల్గా నేను కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్నీ వచ్చాయో మెయిన్ ఫోకస్ మీరు సింటాక్స్ పైన పెట్టాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా నేర్చుకుంటే సరిపోతుంది. సింటాక్స్ మనకి ఏ ఇచ్చేస్తుంది, కానీ మనం ఏం చెయ్యాలి అనేది మనకి తెలియాలి. అప్పుడే మనకి ఏ ఇచ్చిన రెస్పాన్స్ కరెక్టే కాదని మనం వ్యాలిడేట్ చేయగలుగుతాం. లేదంటే అది హెలిజునేట్ చేస్తుంది, మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి బిన్ బిల్డ్ ట్రాకర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే లిబ్, చూడండి, ఇది లిబ్లో మనకి బిల్డ్ ట్రాకర్ స్టాక్ ఉంది. సో యాక్చువల్గా ఈ బిల్డ్ ట్రాకర్ ఉంది కదా, ఈ బిల్డ్ ట్రాకర్ ఇది మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. ఓకే, సో మనకి మెయిన్ స్టాక్ వచ్చి మనం ఇందులో రాస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే బిల్డ్ ట్రాక్ స్టాక్, అదేవిధంగా స్టాక్ అనేది. సో ఇది ఈ వీడియోలో మనం సెటప్ చేసాం, అలాగే ఈ రెండు ఫైల్స్ని మనం ఇచ్చుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామని అంటే నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్ని ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తాం. యాడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు. సరేనా, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.